ముచ్చటగా 3 సీక్వెల్స్ కన్ఫర్మ్ అయ్యాయి. వాటి పుణ్యమా అని మళ్ళీ ప్రభాస్, మహేష్ బాబు మరో 2 ఏళ్లు సీన్ రిపీట్ చేయబోతున్నారు. 2 భాగాలు షూటింగ్ తోనే మరో 3 ఏళ్లు ఒకే ప్రాజెక్ట్ కి అంకితం కాబోతున్నారు. ఇందులో మార్పు ఉండదని ఫ్యాన్స్ కి పండుగేనని తెలుస్తోంది. సలార్ మూవీతో సెప్టెంబర్ లో రాబోతున్న ప్రభాస్ ఇప్పుడు ఒకేసారి 2 సినిమాలకు సీక్వెల్ ప్లాన్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాడు. సలార్ 2 ఉందని ఎప్పుడూ అనౌన్స్ చేశారు. కొత్తగా ప్రాజెక్ట్ కి కూడా సీక్వెల్ ఉందనటంతో లెక్క మారుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఏ సినిమాకు సీక్వెల్ లేదు, కానీ సలార్ కి సీక్వెల్ ఉందని తేలింది. ఇప్పుడు సీక్వెల్స్ లిస్ట్ లో ప్రాజెక్ట్ కే కూడా వస్తోంది. ఈ మూవీకి పార్ట్ 2 ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక ప్రాజెక్ట్ కి క్లైమాక్స్ లో కనిపించే కమలే పార్ట్ 2 కి మెయిన్ విలన్ అంటున్నారు. రాజమౌళి కూడా ఇప్పుడు మహేష్ మూవీకి పార్ట్ 2 ప్లాన్ చేశాడు. మొన్నటి వరకు గాసిప్ అనుకున్నారు, కానీ విజయేంద్ర ప్రసాద్ మాటల్లో అవి గాలి మాటలు కావని తేలిపోయింది. బాహుబలి 2 భాగాలతో ట్రెండ్ సెట్ చేసిన జక్కన్న ఆ తర్వాత బాహుబలి 3 అన్నాడు, RRR2 అన్నాడు. అవన్నీ రిలీజ్ అయ్యాక వచ్చిన మాటలు. కానీ మహేష్ మూవీ పట్టాలెక్కక ముందే సీక్వెల్ అనేసరికి నమ్మాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ గుంటూరు కారం మూవీతో బిజీ అయ్యాడు. నవంబర్లోగా ఈ సినిమా పూర్తవుతుంది. సంక్రాంతికి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అయితే జూలై చివరికల్లా బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ తేల్చడంతో పాటు సీక్వెల్ ఉందనటంతో సమ్మర్లోగా పార్ట్ 2 కథా ప్రయత్నాలు పూర్తవుతాయని గుసగుసలు పెరిగాయి.